నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే వినాయక చవితి వచ్చిందంటే యువత చాలా ఎంజాయ్ చేసే పండుగ. యువతలు ఉర్రు తొలగించే పండుగలలో టాప్ 1 ప్లేస్లో ఉండేది వినాయక చవితి. అయితే వినాయక చవితికి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అసలు వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి మన వీడియోలో డిస్కస్ చేద్దాం, ఎందుకు చేయాల్సి వచ్చింది. అయితే ప్రజెంట్ వినాయక చవితి ఒక సమూహంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అసెంబుల్ అయ్యి ఒక మండపాన్ని తయారు చేసుకొని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే గతంలో ఇలా మండపాన్ని పెట్టుకొని వినాయకుడిని ఐడల్ పెట్టుకొని ఇలా నిమజ్జనం చేసుకునే కల్చర్ లేకపోయింది. అయితే ఇప్పుడు ఈ వినాయక చవితి ఇలా మూకుమ్మడిగా సమూహంగా ఒక మండపం పెట్టుకొని అందులో పెట్టుకొని నిమజ్జనం చేసే కల్చర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఎవరు స్టార్ట్ చేశారంటే, దీనికి వినాయక చవితికి మామూలుగా మనకు జాతీయ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా అంటే డెఫినెట్లీ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎలా ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. మొదటగా ఈ వినాయక చవితి ఉత్సవాన్ని సమూహంగా ఒక మ్యూచువల్గా ప్రారంభించింది బాలగంగాధర్ తిలక్ గారు 1893 సంవత్సరంలో ఎక్కడైతే బొంబాయి నగరంలో ఈ గణేష్ ఉత్సవాలను ప్రారంభించి ప్రజలలో జాతీయతావాదాన్ని పెంపొందించడం కోసం, జాతీయ ఉద్యమాన్ని నేషనల్ మూమెంట్ను పీక్కి తీసుకెళ్లడం కోసం ప్రజలందరినీ సమూహపరచాలి అనే ఉద్దేశంతో, ముఖ్యంగా హిందువులను ఏకదాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో గణేష్ ఉత్సవాలను 1893 సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ గారు బొంబాయి నగరంలో ఈ వేడుకలను ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు మనం కొన్ని రోజుల పాటు మన ఇంట్లో పూజలు చేసుకొని లేదా వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసుకొని అక్కడ పూజలు చేసుకొని 3 కానీ 5 కానీ ఇలా 8 డేస్లో నిమజ్జనం చేసే కల్చర్ రావడం జరిగింది. సో ఈ నేటు